ఒక చిన్న గ్రామంలో పద్మ అనే 7 ఏళ్ల బాలిక ఉండేది. ఆమె చాలా తెలివైన అమ్మాయి, కాని కొంచెం జిడ్డు స్వభావం కలిగినది. అమ్మ చెప్పిన పనులు వెంటనే చేయకుండా తాను ఇష్టం వచ్చినట్టు చేసేది. ఆమెకు గార్డెన్ అంటే చాలా ఇష్టం. మామగారి తోటలో పూల మొక్కలు చూసి తను రోజూ ఆడుతూ గడిపేది. తల్లి, పద్మా, పూల మొక్కల దగ్గర ఆడుకోవచ్చు, కానీ వాటిని తగుల్కోకు. పువ్వులు పీకకూడదు. అవి మొక్కల ఆభరణం లాంటివి. నీకు పువ్వులు అవసరమైతే నాకు చెప్పు. పద్మ మంచి కూతురిలా నటిస్తూ, అలాగా అమ్మా? సరే, నేను ఏ పువ్వునూ పీకను. తల్లి నమ్మింది. కాని పద్మ నిశ్చయంగా తల్లితో మాట్లాడినట్లు ఉండదు. అమ్మకి తెలియకుండా చేస్తే సరిపోతుంది అని అనుకుంది. పద్మ తప్పు చేస్తుంది. తోటలో పద్మ పూలు పీకడం చూస్తారు. ఒకరోజు పద్మ మామగారి తోటకు వెళ్ళింది. పూలు చాలా అందంగా ఉండటంతో ఆమె కంట్రోల్ చేయలేకపోయింది. పద్మ పువ్వులు చూస్తూ, వాహ్! ఈ పువ్వు ఎంత అందంగా ఉందో! నేను ఒకటి తీసుకుంటే మొక్కకు ఏమవుతుంది? పద్మ చిన్న చిన్న పువ్వులను పీకింది. కాని అంతలోనే అక్కడి గార్డెనర్ ఆ దృశ్యం చూశాడు. గార్డెనర్ పద్మను మందలిస్తాడు. పద్మమ్మ, నీ అమ్మ నీకు చెబితే వినలేదు ఎందుకు? మొక్కల నుంచి పువ్వులను తీస్తే వాటికి నష్టం జరుగుతుంది. మొక్కలు కూడా జీవాలు, వాటిని కాపాడుకోవాలి. పద్మ సిగ్గుపడుతూ, నాకు తెలీదు బాబూ. కేవలం ఒక పువ్వు పీకితే సమస్య ఏముందనుకున్నాను. గార్డెనర్, ఒక పువ్వు కొయ్యకపోవటం కాదు. మరింత జాగ్రత్తగా ఉంటేనే ప్రకృతి అందం ఉంటుంది. దీనివల్ల నువ్వు ఏమీ నేర్చుకోవాలి అని తెలుసుకుంటున్నావా? పద్మ తల్లి అక్కడికి వచ్చింది. గార్డెనర్ చెబుతున్న మాటలు విని తన కూతురికి మంచి నీతి చెప్పింది. తల్లి, పద్మ, పువ్వులు కొయ్యటం అంటే మొక్కలపై మనం అన్యాయం చేయడం. అవి మనం చూడటానికి అందంగా ఉండటానికి పెరుగుతాయి. అందుకే వాటిని ప్రేమించాలి, రక్షించాలి. నీకు పువ్వులు కావాలంటే మొక్కలను కాపాడి వాటితో ఆడు.